తెస్సలోనికీయులకు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయము 6-8 వచ్చిన భాగాల్లో మన కొరకు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అపొస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు ఇట్లాగా రాయించాడు. అవి ఏమిటనంటే ఈ మాటలు మనకి ప్రభు యొక్క రెండవ రాకడను గూర్చిన మాటలు మనకు తెలియజేస్తా ఉన్నాయి. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే తెస్సలోనిక పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయములో యేసుక్రీస్తు ఆయన మేఘారూఢుడై రాబోతున్నాడు అనేటువంటి విషయం అక్కడ ఉంది. ఈ రెండవ పత్రిక ఇక్కడేమో ఆయన అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమైపోతున్నాడు అని ఉంది. కనుక ఈ రెండింటికి వేరియేషన్ ఏంటంటే అక్కడ సంఘం కొరకు దేవుడు నడిపింపును ఇస్తే, సంఘములో లేని ఇతరులకు మరి అగ్ని జ్వాలల్లో ఆయన వస్తున్నట్టుగా కూడా కనిపిస్తా ఉన్నాడు. ఈ తేడాన్ని మనం గమనించుకోవాలి. ఇక్కడ ఈ 6వ వచనంలో ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనుపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై అని ఉంది. ఎలా వస్తున్నాడంటే ఆయన అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై అన్నాడు. ఎందుకు అగ్ని జ్వాలలు అంటే, అగ్ని జ్వాలలు అనగానే అక్కడ రాయబడిన మాట ఏముంది, ప్రతిదండన చేయునప్పుడు అనుంది కింద మాట. ప్రతిదండన అన్నది. ప్రతిదండన అంటే ఎవరైతే దేవునికి విరోధమైనటువంటి పరిస్థితులు ఉంటాయో, ఎవరైతే దేవుని యొక్క శిక్షలోనికి వెళ్తారో వారికి ప్రతిదండన చేయడానికి దేవుడు నిర్ణయించుకున్నట్టుగా చూస్తాం మనం. కనుక మేఘారూఢుడై రాబోతున్నాడంటే సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చేటువంటి సందర్భం. ఇక్కడ అగ్ని జ్వాలలో ప్రత్యక్షమవుతున్నాడంటే శిక్షించడానికి వచ్చేటువంటి సందర్భం. ఎవరిని శిక్షిస్తాడైనా, ఎవరికి ఆ శిక్ష వేస్తాడంటే అక్కడ ఒక 2 తెగల వారిని గురించి మాట్లాడాడు. అక్కడ ఉంది 8వ వచనంలో చూడండి. దేవుణ్ణి ఎరుగని వారికిని అని ఉంది. ఏమనుంది అక్కడ? దేవునిని ఎరగని వారికిని. రెండోది కూడా అక్కడే ఉంటుంది చూడండి. అక్కడ మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని అన్నాడు. ఎవరికి ప్రతిదండన? ఎవరికి ప్రతిదండన? దేవుణ్ణి ఎరగని వారికి. అంటే ఎన్ని సంవత్సరాలైనా కూడా, సంవత్సరాలు సువార్త అందిస్తున్నా కూడా అసలు మాకు దేవుడు తెలీదు, అసలు మాకు దేవుడే తెలీదు అనేటువంటి వారికి దేవుడు ప్రతిదండన చేస్తాడు. మాకు తెలియదు, మేము దేవుణ్ణి ఎరగము అన్నాడు. చూడండి 79వ కీర్తన 6వ చరణంలో ఈ మాట ఇలా రాయబడింది. చూడండి ఒకసారి. 79వ కీర్తన 6వ చరణంలో, నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుమంటు. నిన్నెరుగని అన్ని జనుల మీద నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీద నీ ఉగ్రత కుమ్మరించమని ఆసాపు గారు ఆ రోజు రాశాడు. అది ఆసాపు కీర్తన. అంటే ఎవరైతే దేవుని మేము ఎరగం, మాకు తెలియదు దేవుడు అని అంటారో ఆ సమయానికి దేవుడు వారి మీద ప్రతిదండన చేస్తాడు. అంతేకాదు ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 25వ వచ్చిన భాగం కూడా చూడండి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 25వ వచ్చిన భాగం, అది కూడా చదవండి. నిన్నెరుగని అన్యజనుల మీద నీ నామమును బట్టి ప్రార్థించని వంశముల మీద నీ ఉగ్రతను కుమ్మరించుము. వారు యాకోబును మృంగివేయుచున్నారు, నిర్మూలము చేయవలని వారు అతన్ని మృంగివేయుచున్నారు. వారి నివాసమును పాడు చేయని వారు యాకోబును ఏం చేస్తున్నారంట? మృంగాలనుకుంటారంట. లేకుండా చేసిన యాకోబు అంటే ఇక్కడ ఎవరంటే ఇశ్రాయేలు జాతి. మనం వింటున్నాం కదా. ఎందులో వింటున్నాం? దేవుని రక్షణ ప్రణాళికలో ప్రతిరోజు మనం వింటున్నాం కదా. యాకోబు అంటే ఇశ్రాయేలు జాతి, ఇశ్రాయేలు. కనుక ఇశ్రాయేలు జాతిని, యోధా జాతిని మృంగేయాలనుకుంటున్నారు అన్ని జనులు అంటున్నారు. అంటే యూదుల మీద కక్ష కట్టారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదుల మీద కక్ష కట్టారు, ప్రయత్నం చేస్తా ఉన్నారు. కనుక వాళ్ళు ఏమనుకుంటారంట, అన్యజనులు అందరూ కూడా నిన్నెరుగని అన్యజనులు, వాళ్ళు నీ గురించి వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎంత చెప్పినా వినే టైప్ ఏమీ కాదు. కనుక వాళ్ళు ఎరుగరు కాబట్టి వారి మీద అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమవుతున్నాడు, వారికి ప్రతిదండన చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు. ఒక రోజు వస్తుంది, అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట. ఆ రోజు ఆ టైం వచ్చినప్పుడు, ఆ రోజు వచ్చినప్పుడు అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏముందలే ఈ ప్రభు ఏం చేస్తాడు, ఈయనకి ఏం తెలుసు, ఎవరేం చేస్తారు అనుకుంటారంట. రాత్రి కూడా మనం ఉన్నాం కదా. మరో రోజు ఏమన్నాడు, యెహోవా ఎవడు అంటే దేవుడు ఊరుకున్నాడా? నేను ఎవరినో చెప్తాను రా అన్నది ఆయన. అలాగే ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపిస్తున్నటువంటి దేవుని యొక్క ప్రేమను గ్రహించలేనటువంటి మనుషులకు గ్రహించేటువంటి ఒక సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు అన్నీ అర్థమవుతాయి. అందుకే నిన్నెరుగని జనుల మీద నీ ఉగ్రతను నువ్వు కుమ్మరించాలి. వారు యాకోబును ఏమనుకుంటున్నారు, నిర్మూలము చేయాలనుకుంటున్నారు. చూడండి, వాళ్ళొక్కలే కాదు. చూడండి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ఆ రోజున
ఎవరెవరు మాట్లాడుతున్నారు అక్కడ? మనం చూసిన వాటిలో ఆసాపు గారు ప్రవచించాడు, అలాగే ఇర్మియా గారు కూడా చెప్పాడు, అయ్యా ఏదోటి చేయనాయనా అని. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9, 10 వచనాలు. ఆయన 5వ ముద్ర నిప్పినప్పుడు ఆ దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠము క్రింద చూచితిని. ఎవరాళ్ళు అంటే వధింపబడిన ఆత్మ, అంటే ఆల్రెడీ వెళ్ళిపోయారు, వాళ్ళు పరదేశంలో ఉన్నారు. ప్రజెంట్ వాళ్ళందరూ పరదేశంలో ఉన్నారు. వాళ్ళందరూ పరదేశంలో ఉన్నారు. మనం ఎక్కడున్నాం అమ్మ? మనం ఎక్కడున్నాం? మనం భూమి మీద ఉన్నాం. వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే పరదేశంలో ఉన్నారు. పరలోకానికి ఇంకా ఎవరు వెళ్ళలేదు. పరలోకం వేరు, పరదేశం వేరు, భూలోకం వేరు. ఇది భూలోకం అంటాం కదా, కనుక వాళ్ళు పరదేశంలో ఉన్నారు. పరదేశం అంటే రెస్ట్ ఇన్ పీస్, అంటే రెస్ట్ తీసుకునేది. రెస్ట్ తీసుకునేది ఎట్లా? అది రెస్ట్ తీసుకోవడం అని అంటే, ఇప్పుడు చూడండి, మనం ప్రయాణం చేసి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. బస్ వచ్చేదాకా ఎక్కడ ఉంటాం? బస్ స్టాండ్ అంటే ఏంటది? బస్సు స్టాండ్ అంటే ఏంటది? అక్కడ ఆగిద్ది, విశ్రాంతి స్థలం, విశ్రాంతి స్థలం అది. ఎప్పటి వరకు? బస్సు వచ్చేదాకా. బస్సు రాగానే మనం ఏం చేస్తాం? వెళ్ళిపోతాం. ఎయిర్పోర్ట్ అంటాం, అంటే విమానాలన్నీ వచ్చి అక్కడ ఆగుతాయి. అప్పటి వరకు మనం ఎక్కడ ఉంటాం? విమానం వచ్చేదాకా ఆ విమాన ఆశ్రయంలో ఉండాలి. ఆశ్రయం అక్కడ ఉండాలి, ఆశ్రయం అక్కడ ఉండాలి మనం. ఆ విమానం రాగానే మళ్ళీ ఏం చేస్తాం? అది ఎక్కేసి మనం మనం మన విమానం వచ్చి రాగానే మనం వెళ్ళిపోతాం. అలాగే మనకు కూడా ఒక విమానం వస్తుంది, మేఘాలం. వస్తున్నాడైనా, తిరిగి వస్తున్నాడు. ఆయన మేఘాల మీద వస్తూ ఉంటాడు. మేఘాల మీద వచ్చేదేమో సంఘం కొరకు, అగ్ని జ్వాలల్లో వచ్చేదేమో ఉన్నవారు లేపేయడానికి. ఆత్మలన్నీ కూడా కింద ఘోషిస్తూ ఉన్నాయంట. పరదేశంలో ఉన్నటువంటి ఆత్మలు మాట్లాడుతూ ఉన్నాయి. వాళ్ళు దేవునికి మొరపెడుతున్నారు. ఏమని? చదవండి, అక్కడ ఉంది. వారు నాథా సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయో, మా రక్తము నిమిత్తము భూనివాసములకు ప్రతిదండన చేయకయో ఉందువని బిగ్గరగా కేకలు వేసిన వాళ్ళు అంటారంట, నాథా సత్యస్వరూపి, మా గురించి నువ్వు తీర్పు తీర్చాలి నాయనా. మేము భూలోకంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ మమ్మల్ని చంపేశారు ప్రభువా, మా రక్తాన్ని ఒలికించారు. ఎవరు వాళ్ళు? దేవుణ్ణి ఎరగని వారు. ఎవరాళ్ళు? దేవుణ్ణి ఎరగని వారు. వారి యొక్క రక్తం, వారి యొక్క ఆత్మ మొరపెడుతుందంట దేవునికి. ఎంతకాలం అలా బతుకున్నట్టు వాళ్ళు అలా ఉంచుతావు? మమ్మల్ని చంపి పడేశారు, ఇదిగో మేము ఇక్కడికి వచ్చి కూర్చున్నాం, ఇక్కడ వాళ్ళకి తీర్పు తీర్చు నాయనా అంటున్నాను. దేవుణ్ణి ఎరగని వారికి, దేవుణ్ణి ఎరగనటువంటి వారికి ఆయన ఉగ్రత వస్తుంది. ఆయన అగ్ని జ్వాలల్లో వస్తాడు. అది రెండవ రాకడ. అదే రెండవ రాకడ. ఆ సమయాన్ని లోపలనే నువ్వు తెలుసుకోవాలి. ఆ సమయానికి ఎలాగోలాగ ఎక్కేద్దామంటే పని అవుతుందా? అవదు. అంతే కదా. నోవహు ఓడ దగ్గర ఏం చేశాడు దేవుడు? నోవహు మనలాగే జాలి హృదయమో, ఏమండి ఎంతైనా మా ఆయన కదండి అని అంటదేమోనని ఏం చేశాడు దేవుడు? క్లోజ్ చేశాడు. మనకు వచ్చేది కదా, అమ్మ ప్రేమ, భర్త ప్రేమ అంటే ఒక ప్రేమ వచ్చేది మనకి, ఎక్కడ లేని ప్రేమ. ఎలాంటివాడైనా సరే ప్రేమ ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. ఆ ప్రేమ ఎక్కిపోయి ఒకవేళ ఎక్కడ డోర్ క్లోజ్ చేసేస్తే మళ్ళీ ఓపెన్ చేసేస్తుందేమోనని డోర్ క్లోజ్ ఎవరు చేశారు? దేవుడే చేసేసాడు. దేవుడే మూసేశాడు. నిజంగా మనకు ప్రేమ ఉంటుంది ఉండదా? నువ్వు ఎక్కేసావు, మీ అబ్బాయి, మీ సంటోడు బయట ఉండిపోవడానికి ఏం చేస్తావు? మీ సంటోడు ఏం చేస్తావు అప్పుడు? అయ్యో తలుపు తీయండి అయ్యో అంటే ఏముండదు అక్కడ. గొల్లుమని ఏడాలి. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతూనే ఉంటాయి అన్నాడు దేవుడు. అందుకనే ఎవరైతే ఎరుగని వారు ఉన్నారో వాళ్ళు ఎప్పుడు ఎరగాలి? ఇప్పుడే తెలుసుకోవాలి. ఇప్పుడే తెలుసుకోవాలి. నేడే రక్షణ దినం. ఇప్పుడే తెలుసుకోవాలి. తర్వాత నువ్వు తెలుసుకుందామన్న అవకాశము ఉండదు. ప్రేమారావు గారు ఆ విమానం ఎక్కేసాడు. ఆయన ఎక్కలేదా? మన ఆనందరావు గారు కూడా విమానం ఎక్కేసాడు. మన పెద్ద షారోన్ పుష్ప విమానం ఎక్కేసింది. మన ఎలిజబెత్ అమ్మ కూడా విమానం ఎక్కేసింది. ఎవరు దిగడిపోయాం? ఎవరు దిగడిపోయాం? మనం దిగడిపోయాం. దిగడిపోయినటువంటి మనకు కూడా విమానం వస్తుంది, ఒకరోజు వస్తుంది. మనం దిగడిపోయాం కానీ మనకు కూడా విమానం వస్తుంది. కానీ ఎవరు ఉండిపోతారు? ఎవరైతే ఇంకా మారు మనసు పొందలేదో, ఎవరైతే ఇంకా దేవుని కొరకు ఆలోచించట్లేదో, ఇవాళ రేపు అని చూస్తూ ఉంటున్నారో, పర్వాలేదు తాతీగా ఎప్పటికప్పుడు తీసుకుందామలే అనుకుంటున్నారు, తాతీగా పర్వాలేదులే అనుకుంటున్నారు. పుట్టుకుని ప్రాణం పోతే వాళ్ళకు ఒక విమానం వస్తుంది స్పెషల్, అగ్ని జ్వాలలతో మండిపోతూ ఉంటుంది. ఆ మంటల్లో నువ్వు కాలాలి, యుగ యుగాల మంటల్లో ఏడవాలి. అందుకని ఎందుకు బతిమాలాలి? ఇది బతిమాలి సెక్షన్ ఏంటి? నువ్వు బతిమాలాలి, బాబు నాకు ఇవ్వండి బాబోయ్ అని. నేనెందుకు బతిమాలాలి? చాలా సంఘాల్లో ఏం చేస్తారు చెప్పనా? వాళ్ళు బలవంతంగా తీసుకెళ్ళి ముంచేస్తారు సంఘంలో కలుపుకోవడానికి. బలవంతంగా తీసుకెళ్ళి ముంచేస్తారు వాళ్ళని. ఎలాగోలాగా అందులో ముంచేయడమే అనుకుంటారు వాళ్ళు. మనిషిని ముంచావు కానీ లోపల ముంచావా? మనిషిని అయితే ఏ రకంగా ముంచేస్తాం కానీ లోపల ముంచగలమా? లోపల ముంచగలం మనం?
పైన శరీరం మృగితే పెద్ద ఉపయోగం ఏమి లేదు, లోపలోడు మృగితే బాగుంటాం. అందుకనే దేవుడు కూడా ప్రతిదండన చేయడానికి సిద్ధంగా ఉన్నాను, దేవుణ్ణి ఎరుగున వారికి ప్రతిదండన చేస్తాను. వెళ్ళిపోయిన ఆత్మలు కూడా మొరపడుతున్నాయంట. భూమి మీద ఉన్న వాళ్ళందరూ చాలా మంది అలా బతుకుతున్నారు ప్రభువా, వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు బతుకుతున్నారు ప్రభువా, ఎవరి మాట వాళ్ళు వింటలేదు ప్రభువా, మమ్మల్ని ఏమో ముందుగానే చంపేసి మా రక్తాన్ని చిందించారు, రోడ్డు మీద పడేశారు ప్రభువా, వారికి ఏం చేయాలి? తీర్పు తీర్చు తొందరగా, వాళ్ళని కూడా వేసేయి. కానీ దేవుడు కూడా అంటున్నాడు, అగ్ని జ్వాలలో నేను వస్తున్నాను, వేసేస్తాను ఆయన, నువ్వేం కంగారు పడకు, దానికి ఒక సమయం ఉంటుంది, చూస్తున్నాను. ఈ సమయం కాబట్టి ఇంకో సమయంలో మారుతాదేమోనని చూస్తున్నాను, టైం ఇస్తున్నాను అన్నాడు. అది మొదటి మాట. మొదటి గ్రూప్ వాళ్ళు ఎవరాళ్ళు? దేవునిని ఎరగని గ్రూప్. అది రెండో గ్రూప్ దగ్గరికి రండి. మరలా రెండో గ్రూప్ ఏముంది అక్కడ? తెస్సలోనికీయులకు రెండో పత్రిక 1 భాగంలో, మన ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకముడి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరగని వారికిని అన్నాడు. రెండో గ్రూపు, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన. దేవుణ్ణి ఎరగని వారికి ప్రతిదండన, సువార్తకు లోబడని వారికి ప్రతిదండన. ఏంటిదంతా? లోబడిన వారంటే వీళ్ళెవరు? వాళ్ళు ఉంచుకుంచి ఒకలాగా ఉన్నారు కదా. వీళ్ళెవరు? వాళ్ళు ఎరగని వారంటే అసలు దేవుడి గురించి మాకు తెలియదండి. ఎంతకాలం వాళ్ళు ఎన్ని చోట్ల దేవుని మాట వినిపించినా మాకు అసలు వినలేదు అంటున్నారు వాళ్ళు. వీళ్ళెవరు అంటే సువార్త విన్నారు వీళ్ళు, దేవుని మాట విన్నారు వీళ్ళు, తెలుసు వీళ్ళకి, దేవుడు అంటే తెలుసు, దేవుని వాక్యం తెలుసు, దేవుని ప్రభు యొక్క ప్రేమ గురించి తెలుసు, ప్రభు యొక్క త్యాగం తెలుసు, అన్ని తెలుసు. కానీ వీళ్ళు ఏం చేస్తారు? ఆ సువార్తకు లోబట్టలేదు వీళ్ళు. ఈ తెగ వేరు, ఇది ముదిరిపోయిన తెగ, ఇది మామూలు తెగ కాదు, ముదిరిపోయింది ఈ తెగ. ఎందుకంటే అన్నీ తెలిసి చేసేటువంటి వాళ్ళు, వాళ్ళు ఏమీ తెలియకుండా చేసేవాళ్ళు, వీళ్ళు అన్నీ తెలిసే చేస్తున్నారు. అలాంటి వారికి దేవుడు ఏమంటున్నాడు? ప్రతిదండన. చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనం చూడండి. చదవండి ఇప్పుడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 17వ వచన భాగం. ఉపదేశమును అంగీకరించువాడు జీవమార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. చాలు, అంగీకరించినోడు ఎలాగ మార్గంలోకి వెళ్ళిపోతున్నాడు, కానీ వీడెక్కడున్నాడంట? గద్దింపుకు లోబట్టలేదు అంటున్నాడు. గద్దింపుకు లోబడని మనస్తత్వం అంటే ఏంటి? అన్ని వింటున్నాడు కానీ దేవుని మనకి లోబడడం మనసేమే లేదు ఆయనకి. వింటున్నాడా అంటే వింటున్నాడు, కానీ లోబడేటువంటి మనస్తత్వం అస్సలు లేదు. వాత వేయబడిన మనస్సాక్షిలాగా, కరుడుగట్టిన ఉగ్రవాదిలాగా ఆ మనస్సు బాగా బండరాయి అయిపోయింది. ఎన్నిసార్లు చెప్పండి, అసలు దున్నపోతు మీద కాకి వాలినట్టే ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పండి. కనుక ఇలాంటి వారికి కూడా ప్రతిదండన చేయడానికి దేవుడు వస్తున్నాడట, ప్రభు వస్తున్నాడు. అదే సామెతల గ్రంథము 29వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి. బైబిల్ తీయండి, మరి బైబిల్ తీయండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగనంటే ఏంటి? చెప్పొస్తుందా చెప్పకుండా వస్తుందా? ఎన్నిసార్లు గద్దించినను లోబడేటువంటి మనస్తత్వం లేదంటండి. మరి మనం లోబడాలా వద్దు చెప్పండి? ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే ఎలాగా? ఎంత వాక్యం వింటున్నావు, ఎన్నిసార్లు సంఘానికి వస్తున్నావు, ఎన్ని విషయాలు వింటున్నావు. దేవుడు ప్రతి సందర్భంలో కూడా నీతోనే చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీ గుణగణాలన్నీ ఆయన ముందు పెట్టమంటా ఉన్నాడు, ఆయన సుగుణాలన్నీ నీ ముందు పెడతా ఉన్నాడు. నా మనసును గ్రహించేటువంటి స్థితి నువ్వు తెలుసుకోవాలంటున్నాడు. ఈ విషయాలన్నీ మనం ముందు పెట్టినప్పుడు మనం అర్థం చేసుకోవాలా వద్దా? చెప్పండి, అర్థం చేసుకోవద్దా? మారు మనసు రావద్దా? బతిమలాలా అంటే దేవుడు వచ్చి బతిమాలే సెక్షన్ పెట్టాడా పెట్టలేదు? అసలు నాకు అర్థమవుతుంది, చెప్పండి మీరు. దేవుడు బతిమాలాడా? బతిమాలలేదా? ఏంటి దేవుడు బతిమాలలేదండి? పరలోకం నుంచి ప్రభు వచ్చి ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి. చిన్న మనలాగా ఒక మానవుడిగా పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడంటే ఎందుకు వచ్చాడు? ఆయన వచ్చేమన్నాడు? అమ్మలారా, అయ్యలారా, నా మాట వినండి అని బతిమాలలేదు మనల్ని. అదే కదా క్రిస్మస్ అంటున్నాం. పరలోకంలో ఉన్న దేవుడు భూలోకానికి వచ్చి అందరినీ బ్రతిమలాడాడు, అందరికీ సువార్తను అందించాడు. మరి ఆ సువార్త అంతా విన్న వాళ్ళందరూ ఏమవ్వాలి? మారు మనసు పొందాలి కదా. మరి బ్రతిమలాడే సెక్షన్ అయిపోయింది, ఇప్పుడు బ్రతిమలాడడం లేదు. ఇక అగ్ని జ్వాలల్లో వస్తున్నాడంట ఆయన. బ్రతిమాలాల్సినప్పుడు బ్రతిమాలాడాడు ఆయన, ఇంకా సెక్షన్ ఏమీ లేదు. ఇప్పుడు ఆయన త్వరగా రాబోతున్నాడు ఆయన. కనుక లోబడినటువంటి పరిస్థితులు ఉన్న వారికి ఎన్నిసార్లు గద్దించినా వినకపోతే హఠాత్తుగా అది చెప్పదు.
నేను ఎప్పుడు చెప్తాను ఈ మాట. నీ ఆరోగ్యం బాగుండి, నీ ఆయుష్ బాగుండి, నీ వయస్సు బాగుండి, నీకు అన్నీ బాగున్నప్పుడు అసలు దేవుడు గుర్తురాడు. ఎవ్వరు చెప్పినా, "ఎవడ్రా నువ్వు? ఏంట్రా నువ్వు నాకు చెప్పేది?" అన్న అహంకారం వస్తది. చాలా భయంకరమైన గర్వంతో ఉంటాం. అన్నీ బాగుంటే వచ్చేదేంటంటే అదే. అసలు మనం ఎవరి మాట లెక్క చేయం. దేవుడు కూడా కనపడ్డా ఆ సమయాన్ని. ఏదైనా రాకూడని ఇబ్బంది వస్తే, కష్టం వస్తే, బాధపడితే అసలు ఆ బాధలో ఏమైపోతామో ఆలోచించండి. ఆ బాధలో ఏమైపోతాం? ఎలా ఉంటాం? అప్పటిదాకా అలాంటి పరిస్థితి మనం ఎప్పుడూ కూడా తెచ్చుకోకూడదు. ముందుగానే దేవుడు మెలకువ చెప్తున్నప్పుడు, ఆ మెలకువ వినాలి. మరలా జ్ఞాపకం చేస్తున్నాను. హఠాత్తుగా గుండె ఆగిపోతే ఏంటి పరిస్థితి? కనుక ఏ సమయానికి ఏదైనా రావచ్చు. ఇది రాదని చెప్పడానికి ఎవరికీ అవకాశం ఏమీ లేదు. కనుక దేవుడు నీకు సువార్తను అందిస్తున్నాడు. అనేకమైన విషయాలు ప్రతిరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సభల ద్వారా, ఆరాధనల ద్వారా, కార్యక్రమాల ద్వారా, వాక్యము ద్వారా, పాట ద్వారా, ప్రార్థన ద్వారా ఇన్ని విషయాల్లో దేవుడు మాట్లాడుతూ ఉంటే దాన్ని మరి నిర్లక్ష్యం చేయొచ్చా? చెప్పండి, నిర్లక్ష్యం చేయొచ్చా? ఆ వింటున్నప్పుడే ఆ మాటకి లోబడాలి. యెషయా గ్రంథం 30 అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 30 అధ్యాయం మొదటి వచనం. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ అంటున్నాడు. చూడండి, లోబడని పిల్లలకు శ్రమ. వీళ్ళు లోబట్టలేదు, వాళ్ళకి శ్రమ. అయ్యో వారికి శ్రమ. ఉగ్రతని పోగొట్టుకుంటున్నారు. ఉగ్రతనంతా వాళ్ళు పోగు చేసుకుంటున్నారు. ఒక రోజున సువార్త అందించాడు స్టెఫెన్ గారు. సువార్తను అందించినందుకు ఎంత భయంకరమైన పరిస్థితులు చూడండి ఒకసారి. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 51 వచ్చిన భాగం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 51. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచ నల్లనివారా. చూసారా, మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను, అంటే ఈ లోబడిన వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళు దేవుణ్ణి ఎదిరిస్తున్నారు. లోబట్టలేదంటే ఏంటిది? ఎవరితో ఎదిరిస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు వీళ్ళు? దేవుణ్ణే ఎదిరిస్తున్నారు. ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి చూడండి. కనుక ప్రతిరోజు నీకు సువార్త వినపడుతుంది. వినపట్లేదా? సువార్త వినపడుతుంది. సువార్త వినపడినప్పుడు దేవునికి నువ్వు లోబడాలి. దేవుణ్ణి ఎరగని వారు, సువార్తకి లోబడిన వారు కూడా ఏమవుతారు వీళ్ళు అనంటే ఆయన యొక్క ప్రతిదండనలో చిక్కుకుంటారు. ఆయన ప్రతిదండనలో వాళ్ళు చిక్కుకుంటారు, భయంకరంగా చిక్కుకుంటారు. అందుకే ముందుగానే చెప్పాను మీకు ఒక మాట. చూడండి, తెస్సలోనిక రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో చూడండి 13 వచ్చిన భాగం నుండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచిన మనము నమ్మిన అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చిన మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేదు అన్నారు. ఇది మన నిరీక్షణ. కనుక ప్రభు రాకడ వరకు మనం నిలిచి ఉంటాం, ప్రభు చిత్తమైతే. ఈ లోపలనే ప్రభు వస్తే మన కొరకు మేఘాలు, ఏంటా మేఘాలు? వాహనాలు మనకు వస్తాయి. ప్రభు మేఘాల మీద వస్తూ ఉంటాడు. సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. సేమ్ టైం సంఘం ఎప్పుడైతే ఎత్తబడుతుందో ఆ తర్వాత ఆయన అగ్ని జ్వాలలో దిగుతాడు. సంఘం ఎందుకు ఎత్తబడాలి అంటే ఈ భయంకరమైనటువంటి విషయాల నుండి వాళ్ళు బయటికి రావాలి. అందుకనే దేవుడు కాపాడుతానంటున్నాడు. కనుక నీకు అగ్ని జ్వాలలు కావాలా, మేఘాలు కావాలా? మేఘాల్లో వస్తే ఒక లెక్క, అగ్ని జ్వాలలు వస్తే మరొక లెక్క. ప్రభువా, ఎరగని వారి గురించి చెప్పావు, సువార్తకు లోబడిన వారి గురించి చెప్పావు, మరి మా పరిస్థితి ఏంటి అంటే మన గురించి కూడా చెప్తున్నాడు అక్కడ. చూడండి, అదే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1:6-8 వచ్చిన భాగాల్లో చెప్తున్నాడు. చూడండి, అక్కడ అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరగని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయునప్పుడు, ఎవరికైతే ప్రతిదండన చేస్తానంటున్నానో ఆ చేయునప్పుడు మిమ్మును శ్రమపరిచిన వారికి మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ. ఎవడైతే నిన్ను ఇబ్బంది పెట్టాడో, ఎవడైతే పేడ నీళ్ళు జల్లాడో, ఎవడైతే దూషించాడో, ఎవడైతే నిందలు మోపాడో, నీ దేవుడు ఎక్కడున్నాడు రా రే చెప్పరా అన్నాడు. ఆ రోజున దేవుడు కనపడతాడు, తప్పనిసరిగా కనపడతాడు. మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ అంటే అప్పుడు దాకా నువ్వేం చేయాలి?
ఓర్చుకోవాలి. ఎక్కడున్నాడు చెప్పు మీ దేవుడు? ఏడి ఏడి చెప్పు, ఎలా ఉన్నాడు ఏంటంటే? అమ్మా, ఆయన మేఘారుడై అగ్ని జ్వాలల్లో దిగుతున్నాడు. ఆయన ప్రతి ఒక్కరు అందరూ ఆయన వైపు చూచి రొమ్ము కొట్టుకుంటారంట, బాబోయ్ 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 వస్తున్నాడు బాబోయ్ అని. దేవుడు మాత్రం నిన్ను వదలడు. పోన్లే ఏదో చేసాడు పనికి మనడు వదిలేయ్ అని నన్ను వదిలేస్తే దేవుడు వదలడు. అదేంటి ప్రభువా, నువ్వు ప్రేమ కలిగినోడు కదా, నువ్వు దయ కలిగినోడు కదా, నువ్వు కనికర స్వరూపుడు కదా, అదేంటి ప్రభువా దయ చూపించిన ఆయన అంటే? నీకు చాలా సమయం ఇచ్చాను ఆయన సంతోషరావు, నీకు చాలా సమయం ఇచ్చాను, చాలాసార్లు చెప్పాను, నా సేవకులను పంపించాను, స్వార్థికులను పంపించాను, పెద్దలను పంపించాను, పాటలు పాడి వినిపించాను, వాక్యం తెలియదు అంటావని. ఆఖరికి ఆ వాక్యం కూడా తెలియపోతే ప్రార్థన ద్వారా చెప్పాను నీతోటి నేను. అది కూడా అర్థం కాకపోతే రేడియోలో చెప్పించాను, టీవీలో చెప్పించాను, ఇన్ని విషయాలు చెప్పించినా కానీ నీ కళ్ళు మూసుకుపోయి ఉన్నావు నాయన, నువ్వు కళ్ళు మూసుకుపోయి ఉన్నావు. కాబట్టి నీకు నేనేం చేయాలి ఇప్పుడు? శ్రమపరచు వారికి శ్రమ. మామూలు వదలు నిన్ను, నేను వదిలేస్తాను అనుకుంటే వదలు నిన్ను వదలను. అర్థం చేసుకోవాలి. కనుక అయ్యో నేను ప్రభు నమ్ముకున్నాను, నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ బాధ కలిగిందని నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు ఒకరోజు నీకు విడుదలనిస్తాడు, ఒకరోజు నీకు సమాధానం ఇస్తాడు. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ తర్వాత ఆయన ఆ ఫ్యాన్లు కట్టి తర్వాత అమ్మా, శ్రమ పొందుచున్న మీకు శ్రమపరచు వారికి శ్రమ, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి. అబ్బా, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా శ్రమ అన్నాడు. మిమ్మల్ని శ్రమపరిచిన వారికి మీకు శ్రమ. ప్రభు మరి మా పరిస్థితి ఏంటి అంటే, మీకు విశ్రాంతి ఎక్కడా? వాళ్ళు ఎక్కడున్నారు? నాథ సత్య స్వరూపి ఎక్కడున్నారు? వాళ్ళు పరదేశంలో రెస్ట్ తీసుకుంటున్నారు. మన సోదరులు ఉన్నారు అక్కడ, మన అమ్మలు ఉన్నారు అక్కడ, మన అన్నలు ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ ప్రజెంట్ రెస్ట్లో ఉన్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు. మనం కూడా ఎక్కడికి వెళ్ళిపోతాం? విశ్రాంతిలోకి వెళ్ళిపోతాం. భయపడాల్సిన అవసరం లేదు. అందుకే ప్రభు కూడా అంటాడు, మీకున్న వాళ్ళు ఏం చేసినా ఈ శరీరానికే తప్ప ఆత్మనేమి చేయలేరు. ఏం చేసినా ఈ శరీరానికే చేస్తారు, ఆత్మనేమి చేయలేరు. ఆత్మ ఎవడన్నా ఆపగలడు? ఇక్కడ సీసాలలో బంధించేస్తాడంటాడు. ఎవడాడు సీసాలో బంధించేవాడు? మీ ఆత్మను తీసుకెళ్లి సీసాలో బంధించేస్తాడంట. ఆత్మ సీసాలో ఉంటుందా? ఎప్పుడన్నా మీ ఆత్మను సీసాలో పెట్టారా? ఎప్పుడన్నా దాచారా సీసాలను? ఒకవేళ మన ఆత్మ సీసాలో దాచుకుంటే ఎప్పుడు కదా అప్పుడు తీసుకోవచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు ఇందులో పెట్టేయచ్చు, అంతే కదా? ఉంటుంది అలాగా? అలా దాయడానికి ఏమీ లేదు. మా చిన్న అది బయటికి వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్తుంది? ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతే అప్పుడు నిర్ణయిస్తాడనమాట నువ్వు ఎక్కడ ఉండాలో, నువ్వు ఏ ప్లేస్లో ఉండాలో. మిమ్మల్ని శ్రమపరచు వారికి ఎన్ని ఇబ్బందులు పడ్డావో దేవుని కొరకు, ఎన్ని బాధలు పడ్డావో ప్రభు కూడా అన్నాడు, నా నిమిత్తము మీరు ఏమయ్యారు? హింసింపబడి దూషింపబడి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరు ధన్యులు. నా కోసం మీరు ఎన్ని పడ్డారో అవన్నీ మీకు ఒకరోజు దీవెనగా మీకు మారుస్తానంటాడు. కాబట్టి అప్పటి వరకు మనం ఏం చేయాలంటే ఓర్చుకొని సహించుకొని తట్టుకుని నిలబడాలి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13, 14 వచనాలు చదవండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13, 14. తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి వచ్చిన నన్ను అడిగాను. అందుకు నేను అయ్యో అయ్యా నీకే తెలియనగా అతడు ఎలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకున్నారు. వీళ్ళు మహాశ్రమల నుంచి వచ్చారు, బాధల్లో నుంచి వచ్చారు, కష్టాల్లో నుంచి వచ్చారు. మరి ఇప్పుడు ఎక్కడున్నారంటే విశ్రాంతి తీసుకుంటున్నారు. అక్కడ ఆకలైనను, ఏడిపోయినను, కష్టమైనను, బాధ అయినను ఏమీ లేవన్నాడు. ఆ కింద మాటలు ఉంటాయి. ఏలైనగా ఆయన సింహాసనం సూపరో జీవజల బొగ్గల యొద్దకు వారిని నడిపిస్తాడు. దేవుడే వారి కళ్ళ నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. ఎంత అద్భుతం చూసారా? అలాంటి స్థితిలోకి మనల్ని నడిపిస్తానంటున్నాడు ఆయన. కనుక మిమ్మల్ని శ్రమపరిచిన వారికి శ్రమ, శ్రమ పొందుతున్న మీకు విశ్రాంతి. మత్తయి సువార్త ముగిస్తాను. మత్తయి సువార్త 33, 34. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25, 33. 25, 33.
ఆ, తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలు నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం అనండి. గొర్రెలతో పోల్చాడు. విశ్వాసులందరినీ ఎవరితో పోలుస్తున్నాడు? గొర్రెలతో పోల్చాడు. మీకందరికీ విశ్రాంతినిస్తున్నాను. ఇదిగో ఆయన రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి అంటున్నాడు. దేవుణ్ణి ఎరిగిన వారు, సువార్తకు లోబడినటువంటి వారిని మేకలతో పోలుస్తున్నాడు. వాళ్ళ గురించి మాట్లాడుతూ 41వ వచనంలో మాట్లాడుతున్నాడు చూడండి. అప్పుడు ఆయన ఎడం వైపు నుండి వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి అంటున్నాడు. చూసారా, దేవుడు ఆ సమయం వస్తుంది, ఒక రోజు వస్తుంది. కనుక ఆ సమయం వచ్చే వరకు కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఇప్పుడు 46 వచనం, 45, 46, 46 చదువుతాను. వీరు నిత్య శిక్షకును. వీరు అంటే ఇక్కడ ఎవరు అనుకుంటున్నారు? మేకల లిస్టులో ఉన్నారు వీళ్ళు. మీరు గొర్రెలు రా, మీరు గొర్రెలు అంటే మరి ఆడెవడాడు? ఆడు మేకే కదాడు కాదా? మీరు గొర్రెలు అంటే మరి ఆడేవాడు? ఆడి మేక. ఆ? ఆడి మేక. కాబట్టి ఒక రోజున మేకలకి తీర్పు తీరుస్తాడు. ఎట్లా? వీరు నిత్య శిక్షకును అన్నాడు. నీతిమంతులు అన్నాడు. అంటే వీళ్ళంటే గొర్రెలు. మీరు మేకల్ని ఏమంటున్నాడు దేవుడు? నిత్య శిక్ష. గొర్రె నిత్య జీవంలోనికి వెళ్తుంది. ఇప్పుడు నువ్వు ఎవరు చెప్పు? ఇప్పుడు గొర్రె మేకవా? వెళ్ళాలా? మేక లిస్టులోకి వెళ్ళాలా? పొరపాటున మేక లిస్టులోకి వెళ్తే మేకనేం చేయాలి? సువార్త ఎరగని వారిని, లోబడని వారిని, దేవుణ్ణి ఎరగని వారిని మేకలుగా పోల్చి మాట్లాడుతున్నాడు. వాడు 100 సార్లు గొర్రెలు అన్న మేము గొర్రెలమే. ఎందుకో తెలుసా? మాకు నిత్య జీవం ఉంది. నువ్వు మేకవే. మేకకు నిత్య శిక్ష అన్నాడు, గొర్రెకు నిత్య జీవం అన్నాడు. కనుక శ్రమ పొందుచున్న మీకు, మిమ్మల్ని శ్రమ పెట్టిన వారికి శ్రమ పొందుచున్న మీకు విశ్రాంతి, ఎరుగున వారికి నిత్య శిక్ష, ఎరిగిన వారికి నిత్య జీవం. ఇదండి ప్రభు మనకిచ్చేటువంటి భరోసా. ఒక రోజున ఆయన అగ్ని జ్వాలలో రాబోతున్నాడు. మరణ దండన, నిత్యాగ్ని దండన, ప్రతి దండన చేయడానికి వస్తా ఉన్నాడు. ఒక రోజున ఆయన మేఘాలతో రాబోతున్నాడు. అదే సమయంలో సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి వస్తా ఉన్నాడు. నువ్వు గొర్రెల లిస్టులో ఉంటే నిత్య జీవంలోకి వెళ్తావు. కాదండి నేను మేకనేనండి, నా ముఖం చూడండి అచ్చు మేకలాగా ఉంది, నేను మేకనేనండి, నా బతుకు మేక బతికేనండి అంటే ఆ రోజున ప్రభువు కూడా నిన్ను రక్షించడు. మన ప్రభువు మేకలను గొర్రెలుగా మార్చడానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మేకలను గొర్రెలుగా మార్చడానికి వచ్చాడు. కనుక ఈ మేకలు గొర్రెలుగా మారడానికి ఆయన ప్రధాన కాపరిగా ఉండి, ఈ గొర్రెలకు నేను కాపరినని చెప్పి తన ప్రాణాన్ని కూడా ఈ గొర్రెల కొరకు పెట్టాడు. తన ప్రాణాన్ని ఇచ్చాడు ఈ గొర్రెల కొరకు. కనుక మరి నువ్వు మారాలి కదా? మారొద్దా? మారాలి. నువ్వు నీ ఆలోచన విధానం అన్ని పక్కన పెట్టాలి. ఏదైతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడో, ఏ సువార్తను నీకు అందిస్తా ఉన్నాడో, ఏ మాటతో నేను రెచ్చగొడతా ఉన్నాడో, ఆ మాటల వైపు నువ్వు ఆకర్షించబడాలి. నీ మేక జీవితాన్ని, గొర్రె వల్లే సాధు జీవితాన్ని నువ్వు సంపాదించుకోవాలి. అలా సంపాదించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టాడు, అందుకే ప్రాణం పెట్టాడు. దాన్ని నిర్లక్ష్యం చేసి మనం పాడు చేసుకోకూడదు. అక్కడ మాట చదువుకుని ముగిస్తాను చూడండి. ఇప్పుడు ఆ మాట చదువుకుందాం, ముగించుకుందాం. మిమ్మును శ్రమ పెట్టుచున్న వారికి శ్రమ పొందుచున్నటువంటి మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే అన్నాడు. అంటే అది న్యాయం అని చెప్తున్నాడు ఆయన. అదే న్యాయం అంటున్నాడు. కాబట్టి వీరు నిత్య శిక్షకు, వారు నిత్య జీవమునకు వెళ్ళాలి. నిత్య జీవం కొరకు మనలో దేవుడు సిద్ధపాటు చేస్తున్నాడు మన ప్రభు. అందుకే మన కొరకు ప్రాణం పెట్టాడు. ప్రార్థన చేసుకుందాం.